सुनना पता है पेंशन इनको इनको भी आता है पेंशन आता है ना ఎంత వస్తుందా దీనికి ముందు 4000 వస్తుందా పెన్షన్ ఎవరు ఇస్తున్నారు చంద్రబాబు సార్ ఇస్తున్నారు గుడ్ అందరికీ మీరు బాగా పనిచేసి అవగాహన తీసుకొచ్చారు స్త్రీ శక్తి పథకం ఉంది బస్సు ఫ్రీ పోయినారా జర్నీ చేస్తున్నారా బిడ్డ కోసం త్యాగం చేస్తున్నావు మీరు జర్నీ కరేనే ఫ్రీ బస్ మే చేస్తా ఉన్నారా బస్ లో పోతే టికెట్ తీసుకుంటున్నారా మహిళలకి ఫ్రీజ్ నా పెద్ద పథకం ఏ चंद्रबाबू नायडू कितना तुम लोगों से कितना प्यार है देखो औरतें बोले तो अच्छा అందరికీ నమస్కారాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూస్తే కూడా కూటమి పాలనలో చంద్రన్న విజయాలు సూపర్ 6 సూపర్ హిట్ ఎక్కడ చూస్తే ఇదే చర్చ కొంతమంది ఓర్వలేక ఏడుస్తున్నారు ఎవరు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎందుకంటే బాగు చేయాలని ఆలోచన ఉండదు చెడగొట్టాలని ఆలోచన ఉంటుంది వైసీపీ అండ్ కంపెనీ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ చంద్రబాబు గారు బాగు చేయాలా బాగుండాలి రాష్ట్రం బాగుపడాలి రాష్ట్ర ప్రజలు బాగుపడాలి రాష్ట్రానికి అభివృద్ధి కావాలి రాష్ట్ర ప్రజలకి సంక్షేమం కావాలి ఈ దిశగా బాబు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు ముందుకు అడుగులు వేస్తున్నారు రాష్ట్రం అభివృద్ధి పోలవరం చూడండి 2027 నాటికి పూర్తి చేస్తామని భోగాపురంలో అనౌన్స్ చేశారు అమరావతి 2028కి పూర్తి చేస్తానని అనౌన్స్ చేశారు రాష్ట్రంలో ఎక్కడ వెళ్తే కూడా ఒక్క రోడ్డు కూడా మీకు దాదాపు గుంతలు ఉన్నది కనపడదు అదే జగన్ హయాంలో మోకాల్లోతు గుంతలు బండ్లు స్పీడ్ అయ్యి కింద పడి యాక్సిడెంట్ అయ్యి పట్టించుకునే నాదుడు లేడు అప్పుడు ఇప్పుడు చూడండి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడన్నా మీరు పర్యటించండి సేఫ్ సైడ్గా మీరు వెళ్తూ ఉంటారు రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రజల సంక్షేమం సూపర్ 6 మహిళలు ఎంత ఆనందంగా ఉన్నారు వాళ్ళు ఎక్కడ వెళ్తే కూడా టికెట్ లేదు ఫ్రీ ఆధార్ ఇవ్వండి మీరు గమ్యాన్ని చేరుకోండి మీ అవసరాలు పూర్తి చేసుకోండి ఫ్రీ శక్తి గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం పడింది మొన్ననే పడిందా లేదా అందరికీ పడిందా ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అందరికీ పడిందా లేదా వాళ్ళ తల్లుల ఖాతాలో బాబు గారు సొమ్ము జమ చేశారా లేదా చేశారు కదా అదే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఎలక్షన్ హామీలో ముసుగులో గుద్దులాట అమ్మబడి ఇస్తానని ఒక్కడికి పెట్టాడు అదే బాబు గారు 2024 ఎలక్షన్ క్యాంపెయిన్లో హామీ ఇచ్చారు మీలో మీ కుటుంబాల్లో ఎంతమంది పిల్లలుంటే బిడ్డలుంటే అందరికీ తల్లుల ఖాతాలో తల్లికి వందనం 15,000 రూపాయలు జమ చేస్తాను ఒక్కరుంటే ఇద్దరుంటే ముగ్గురుంటే నలుగురు 5 6 7 ఉంటే కూడా ఇస్తానని హామీ ఇచ్చాడు ఇచ్చిన తర్వాత తల్లుల ఖాతాలో జమ చేసాడా లేదా మాట మీద నిలబడినాడా లేదా వీళ్ళకేమి డిఎస్సి మెగా డిఎస్సి చేత అయిందా జగన్మోహన్ రెడ్డి చేత కానీ చేత కాక ఒక డిఎస్సి కూడా పెట్టలే మెగా డిఎస్సి పెడితే దాంట్లో కూడా కుట్రలు కుతంత్రాలు చేత కాదు చేస్తే ఓర్చుకోలేదు కడుపు మంట బగ్గు అంటది అందరు వస్తారు వైసీపీ నాయకులు గొట్టాల ముందర వచ్చి అబద్ధపు ప్రచారాలు అవసరమా మభ్యపెట్టి మళ్ళీ మోసం చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారు కదా అప్రమత్తంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు ఒక్కసారి మోసపోయారు ఇక మోసపోరు బాబు గారు కావాలి మళ్ళీ బాబు గారి రావాలని నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉన్నారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూస్తే కూడా కూటమి పాలనలో చంద్రన్న విజయాలు సూపర్ 6 సూపర్ హిట్
ఎక్కడ చూస్తే ఇదే చర్చ. కొంతమంది ఓర్వలేక ఏడుస్తున్నారు. ఎవరు వాళ్ళు? వైసీపీ వాళ్ళు. ఎందుకంటే బాగు చేయాలని ఆలోచన ఉండదు, చెడగొట్టాలని ఆలోచన ఉంటుంది వైసీపీ అండ్ కంపెనీ, జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ. చంద్రబాబు గారు బాగు చేయాలా, బాగుండాలి, రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్ర ప్రజలు బాగుపడాలి, రాష్ట్రానికి అభివృద్ధి కావాలి, రాష్ట్ర ప్రజలకి సంక్షేమం కావాలి. ఈ దిశగా బాబు గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు ముందుకు అడుగులు వేస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి, పోలవరం చూడండి 2027 నాటికి పూర్తి చేస్తామని భోగాపురంలో అనౌన్స్ చేశారు. అమరావతి 2028కి పూర్తి చేస్తానని అనౌన్స్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడ వెళ్తే కూడా ఒక్క రోడ్డు కూడా మీకు దాదాపు గుంతలు ఉన్నది కనపడదు. అదే జగన్ హయాంలో మోకాల్లోతు గుంతలు, బండ్లు ఇస్కిడై కింద పడి యాక్సిడెంట్ అయ్యి పట్టించుకునే నాదుడు లేడు అప్పుడు. ఇప్పుడు చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడన్నా మీరు పర్యటించండి, సేఫ్ సైడ్గా మీరు వెళ్తూ ఉంటారు. రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం. సూపర్ 6 మహిళలు ఎంత ఆనందంగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ వెళ్తే కూడా టికెట్ లేదు, ఫ్రీ. ఆధార్ ఇవ్వండి, మీరు గమ్యాన్ని చేరుకోండి, మీ అవసరాలు పూర్తి చేసుకోండి. ఫ్రీ శక్తి, గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పడింది, మొన్ననే పడిందా లేదా? అందరికీ పడిందా? ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అందరికీ పడిందా లేదా? వాళ్ళ తల్లుల ఖాతాలో బాబు గారు సొమ్ము జమ చేశారా లేదా? చేశారు కదా. అదే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఎలక్షన్ హామీలో ముసుగులో గుద్దులాట, అమ్మబడి ఇస్తానని ఒక్కడికి పెట్టాడు. అదే బాబు గారు 2024 ఎలక్షన్ క్యాంపెయిన్లో హామీ ఇచ్చారు. మీలో మీ కుటుంబాల్లో ఎంతమంది పిల్లలుంటే బిడ్డలుంటే అందరికీ తల్లుల ఖాతాలో తల్లికి వందనం 15,000 రూపాయలు జమ చేస్తాను. ఒక్కరుంటే, ఇద్దరుంటే, ముగ్గురుంటే, నలుగురు, 5గురు, 6గురు, 7గురు ఉంటే కూడా ఇస్తానని హామీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత తల్లుల ఖాతాలో జమ చేసాడా లేదా? మాట మీద నిలబడినాడా లేదా? వీళ్ళకేమి డిఎస్సి, మెగా డిఎస్సి చేత అయిందా? జగన్మోహన్ రెడ్డి చేత కానీ చేత కాక ఒక డిఎస్సి కూడా పెట్టలే. మెగా డిఎస్సి పెడితే దాంట్లో కూడా కుట్రలు కుతంత్రాలు. చేత కాదు, చేస్తే ఓర్చుకోలేదు, కడుపు మంట, బగ్గు అంటది. అందరు వస్తారు వైసీపీ నాయకులు, గొట్టాల ముందర వచ్చి అబద్ధపు ప్రచారాలు. అవసరమా? మభ్యపెట్టి మళ్ళీ మోసం చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారు కదా. అప్రమత్తంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు. ఒక్కసారి మోసపోయారు, ఇంకా మోసపోరు. బాబు గారు కావాలి, మళ్ళీ బాబు గారి రావాలని నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉన్నారు. థ్యాంక్ యూ. जो भी आंध्रा से हज को जाते हैं उनको ₹1,00,000 सब्सिडी। घर में कितने बच्चे हैं कि उतने बच्चे हैं ना? कौन दिए? चंद्रबाबू। गए सो गवर्नमेंट में कितने है माँ? एक बच्चे पूछे। जगनमोहन रेड्डी गवर्नमेंट में पूरे बच्चे दे तो बोल के एक बच्चे कुछ दिया। चंद्रबाबू साहब कितने बच्चे दिए? कितने बच्चे हैं कि उतने बच्चे दिए? ये नहीं खाता में पढ़ा नहीं। गुड, याद रख लो। कौन एमएलए साहब तुम्हारे? अमरनाथ रेड्डी सारू तुम्हारे साथ पेंशन दिलाने में, हर चीज कराने में उन्होंने आगे है नहीं है? थैंक यू। 15,000 आ रही ना? अच्छे है ना? कैसा तुम्हें खाना तुम्हें खाती खिलाना नहीं खा सकते? हमारा अम्मा तुम्हें बहुत बड़ा अजर का काम मिलता है तुम्हारा। बेटा इतना बड़ा है तो सर्विस करती है ना, बहुत बड़ा अजर का काम कर रहे, बहुत बड़ा।
बहुत बड़ा अजर का है, मामूल नहीं। बात करे तो भी बैलेंस आता नहीं बॉडी में। इतना बड़ा बेटा रख के भी हर माँ को कैसा प्यार रहता, वो प्यार से आप तुम्हें करती है ना, वही हिम्मत करो, हमें सब है। మందైంది మంది కాదు దీనికి మందైంది రైతు భరోసా కానీ పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ జగన్మోహన్ రెడ్డి 2000 3000 చేస్తానని అధికారంలో రాగానే 5 సంవత్సరాలు పట్టింది 250 తీర్పు లేకుండా. అదే మన ప్రియతమ నాయకులు ఒకే సిగ్నేచర్తో, అది కూడా 7000 3 months పాతది కలిపి జాయిన్ చేసి కలిపి 4000 ఓకే 7000. ఆ తర్వాత 4000 మనం కూడా అర్థం చేసుకోవాలి. కన్న బిడ్డలు కూడా తల్లిదండ్రుల్ని వదిలేసిపోతున్నారు పట్టించుకోకుండా. పేదోరికి అండగా నేను నిలబడతానని మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు గారు నిలబడారు. ఇక్కడ స్థానికంగా అమరన్న అందరికీ అండగా పడినారా లేదా చేస్తున్నారు. నేను కూడా దగ్గర నుంచి చూశాను. మీరు కూడా ప్రతి ఇంటికి బాగా వెళ్ళాలి, వివరించి చెప్పాలి. గ్యాస్ సిలిండర్ కానీ, స్త్రీ శక్తి కానీ, ఆర్టీసీ బస్సులు హాయిగా ఎక్కడైనా వెళ్తున్నారా లేదా, పెన్షన్ ఇస్తున్నాం. హ్యాండిక్యాప్స్ ఉంటే 6000, బెడ్ రిటర్న్స్ 15000. ఎక్కడి నుంచి వస్తున్నాయి కానీ ఒక ఆలోచన, బాబు గారి ఆలోచన. పేదరికం ఉండకూడదు, ఉంటే ఆదుకోవాలి. ఓకేనా? అది మనం చెప్పుకోము, ఏడ చెప్తాను. తల్లికి వందనం ఎక్కువ శాతం బెనిఫిషియర్స్ మైనార్టీస్ ఒప్పుకుంటారా లేదా? జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తికి, ఒక విద్యార్థికి అమ్మబడి అని ఇచ్చారు. మన అధినేత చంద్రబాబు గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎలక్షన్ సమయంలో ఏం హామీ ఇచ్చారు? ఎంతమంది బిడ్డలు ఉంటే కూడా అందరి తల్లి ఖాతాల్లో నేను తల్లికి వందనం పేరుట సొమ్ము జమ చేస్తానన్నాడు. చేశాడా లేదా? చేసినారా లేదా? మనం ఇది వివరించి చెప్పుకుంటున్నాము, అర్థమయ్యేలా చెప్తున్నాము. జగన్ అందరికీ ఇస్తానని ఒక్కడికి ఇచ్చాడు, మనం అందరికీ ఇస్తామని అందరికీ ఇస్తున్నాము, ఇచ్చాము. 2 times ఇచ్చాము. మొన్ననే పడినాయి కదా తల్లి ఖాతాలో, అది వివరించి చెప్పాలి. స్త్రీ శక్తి దానికి కూడా ఇప్పుడు ఇంటింటి తెలుగుదేశం ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుంది. అందరూ చేయాలి, చెప్పుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రానికి అభివృద్ధి, రాష్ట్ర ప్రజలకి సంక్షేమం కూడా పెట్టాలి. అమరావతి రాజధాని పెట్టాడా? పెట్టాలి. 3 రాజధానులని మూడు ముక్కలాట. ఒక్క ఇటుకైనా పెట్టాడా? ఎక్కడన్నా పెట్టాడా? పెట్టాడు. అభివృద్ధి 14 to 19 మనమే చేసిన, మళ్ళీ తప్పకుండా మా ఎమ్మెల్యే ఉన్నందుకు మాకు ఏ ప్రాబ్లం లేదు. కానీ మీరు ఆ కమ్యూనిటీ ప్రెసిడెంట్ కాబట్టి చాలా దూకుడుతో ఆలోచించే వ్యక్తి మన అమరన్న. నంద్యాల బై ఎలక్షన్ నుంచి పరిచయం. ఏ పని కావాలంటే వెంటనే ఆలోచించి చెప్పడం కాదు ఆయన. నేను ఒకటే చూశాను, పని కావాలంటే అవుతుంది అంటే చేపిస్తాడు అంతే, అప్పుడే ఆన్ ద స్పాట్. అవునా కదా? तो तुम्हारे साथ है, तुम्हें भी वैसे साथ में रहना. మేము ఉన్నాము కానీ సీఎం గారు లేదు. हमारे एमएलए साहब है, हमारे एमएलए साथ सीएम साहब नहीं. మినిస్టర్ ఇది బాధగా ఉంది. మినిస్టర్ దగ్గర